15 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ హాట్ టాపిక్ అవుతున్నాడు. అద్భుత ఆట తీరుతో అభిమానులను ఫిదా చేస్తున్నాడు. ఫ్యూచర్లో రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టడం ఖాయమనుకునేలా వైభవ్ సూర్యవంశీ ఆట తీరు సాగుతోంది. అయితే కెరియర్ను జాగ్రత్తగా మలుచుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీని జాగ్రత్తగా కాపాడుకోవాలని అతని తల్లిదండ్రులకు, టీం మేనేజ్మెంట్కు రాబిన్ ఉతప్ప సలహా ఇచ్చాడు. పృథ్వీ షా, వినోద్ కాంబ్లీకి వచ్చిన పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నాడు. వైట్ బాల్ క్రికెట్లో వైభవ్ ఇంపాక్ట్ చూపిస్తాడన్నాడు. సచిన్ను మించిన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయన్నాడు. తర్వాతి 5 ఏళ్లు పూర్తిగా ఆట మీదే వైభవ్ ఫోకస్ చేయాలన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లాడిలాగే అందరూ చూస్తున్నారన్నాడు. 18 ఏళ్లు నిండిన తర్వాత పెద్దవాడవుతాడని, అప్పుడు అమ్మాయిల ఆకర్షణకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చాడు. క్రికెట్ కోసమే వైభవ్ పుట్టాడని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాను వాడకపోవడం మంచిదేనన్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. వన్డేలు, టెస్టుల్లోకి కూడా తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ అజింక్య రహానే స్పందించాడు. ఇప్పుడే వైభవ్ సూర్యవంశీపై ఒత్తిడి పెంచొద్దన్నాడు. కెరియర్ను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాడని గుర్తు చేశాడు. టెస్టుల్లోకి ఇప్పుడే తీసుకోవద్దన్నాడు. ఇంకా టైం ఇవ్వాలన్నాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా భిన్నమైనవన్నాడు. భారత్ తరపున ఆడుతున్నప్పుడు ప్లేయర్లపై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందన్నాడు. కానీ ఐపీఎల్లో మాత్రం అలా కాదన్నాడు. 4-5 ఓవర్లలోనే 70 రన్స్ను కూడా ఛేదించవచ్చన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అలా పరుగులు చేయడం అంత తేలిక కాదన్నాడు. సూర్యవంశీని ఎదగనివ్వాలన్నాడు. అతని ఆటేదో అతన్ని ఆడనివ్వాలన్నాడు. అయినా టెస్టుల్లో సీనియర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నాడు. సీనియర్లను గౌరవించాల్సిన అవసరం ఉందన్నాడు. టెస్టు జట్టులో 7-8 మంది సీనియర్ ఆటగాళ్లుంటే బాగుంటుందన్నాడు. ఇక టీ20లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపమే చూపిస్తాడనే చర్చ జరుగుతోంది. పొట్టి ఫార్మాట్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ ఎప్పటికైనా రికార్డు బద్దలు కొడతాడనే అంచనాలున్నాయి. తాజాగా ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఇప్పటి వరకు 14,833 పరుగులు సాధించాడు. కీరాన్ పోలార్డ్, క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కీరాన్ పోలార్డ్ 14,803 పరుగులు, క్రిస్ గేల్ 14,562 పరుగులు సాధించాడు. అయితే తన రికార్డును వైభవ్ బ్రేక్ చేసే అవకాశం ఉందని బట్లర్ చెప్పుకొచ్చాడు. రికార్డులను ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారని, అది సూర్యవంశీనే కావచ్చన్నాడు.